సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు యాక్షన్ కథలకి బాగా డిమాండ్ ఉంటే మరికొన్నిసార్లు సెంటిమెంట్ కథలు కనక వర్షం కురిపిస్తాయి. ఇలా ఒక్కో టైంలో ఒక్కో కథ ఒక్కో జానర్ ఆడియన్స్ మనసుల్ని దోచేస్తూ ఉంటాయి. ఆ క్రమంలోనే ఇప్పుడు ఇండస్ట్రీ పీరియాడికల్ మూవీస్లో పీక్స్ చూస్తున్నట్టే కనిపిస్తుంది. ఇప్పటికే పలువురు స్టార్స్ ఈ జానర్కి షిఫ్ట్ అయిపోగా వీరి బాటలోనే నేను అంటూ మన నేషనల్ స్టార్ నాని చేరిపోవడం విశేషం. పీరియాడిక్ జానర్ ప్రస్తుతం ఇండస్ట్రీ ఈ జానర్ లో పీక్స్ చూస్తున్నట్టే కనిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై కాలాన్ని వెనక్కి తిప్పేసి కోట్లు కొల్లగొట్టేస్తామంటూ రెడీ అయిపోతున్నారు మేకర్స్. రీసెంట్ గా RRR, శ్యామ్ సింగరాయ్, సీతారామం వంటి సినిమాలిచ్చిన బూస్టప్ తో మరిన్ని సినిమాలని అందించేందుకు రెడీ అవుతుంది టాలీవుడ్. ఇప్పటికే 18th సెంచరీ స్టోరీతో ఆఫ్రికా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ ని జక్కన్న తెరకెక్కిస్తూ ఉంటే, ఇండిపెండెన్స్ కోసం 1945లో జరిగిన వార్ బ్యాక్ డ్రాప్ లో ఫౌజీని పట్టాలెక్కించాడు హను రాఘవపూడి. ఇక 1854 నుండి 1978 మధ్య కాలంలో రాయలసీమ గ్రామాల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని విజయ్ దేవరకొండతో సినిమా మొదలెట్టేశాడు రాహుల్ సాంస్కృత్యాన్. ఇక 1960లో ఉత్తర తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన రియల్ స్టోరీని బేస్ చేసుకుని బోగి అనే సినిమాని ప్లాన్ చేశాడట సంపత్ నంది. ఇక దసరాతో సాలిడ్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల కూడా మరోసారి ఏళ్ల క్రితం సికింద్రాబాద్ లోని బస్తీ బ్యాక్ డ్రాప్ లో జరిగిన కథనే ప్యారడైజ్ గా మారుస్తున్నాడట. ఇక నిఖిల్ స్వయంభూ సినిమా కూడా పీరియాడిక్ కథనే అన్న సంగతి తెలిసిందే. ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాతో పాటే హాయ్ నాన్నతో మెగాఫోన్ పట్టేసిన శౌర్యవ్ ఈసారి మరోసారి నానితో ఇలాంటి ఒక సాలిడ్ పీరియాడిక్ ఫిలిం నే ప్లాన్ చేశాడని టాక్. మొదటి సినిమాతో పర్లేదనిపించిన శౌర్యవ్ ఈసారి పెద్ద స్కేల్లో సూపర్ విజువల్స్ తో ఓ గ్రాండ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాని రెడీ చేశాడని, త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్ ఇలా పీరియాడికల్ స్టోరీస్ చుట్టూ చక్కర్లు కొడుతుందన్నమాట. For more videos like this, subscribe Big TV channel.